నమస్తే అండి, మా కుటుంబ వంటలకు స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి బీరకాయతో పచ్చడి చేసుకుందామండి. అది ఒక్కసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 పావుల ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర. అట్లనే మన కారం ఎంత తింటామో దాన్ని బట్టి ఒక 1/2 కిలో బీరకాయకి ఒక 10 పచ్చిమిర్చి వేసుకోండి. కారము మనం ఎంత స్పైసీ తింటామో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, కావాలంటే కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదైతే మీడియం ఉంటుందన్నమాట. 1/2 కిలోకి 10. అంటే ఈ వైట్గా తీసుకోండి పచ్చిమిర్చి. ఇంకా డార్క్ గ్రీన్ ఉంటుంది చూడండి, చాలా కారం ఉంటాయి. అదైతే కొన్ని తక్కువనే వేసుకోవాలి. ఈ 10 తీసుకుంటే అవి ఒక 4 సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ ఒక గడ్డ వేసుకున్నాను, పెద్దది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయని వేసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఈజీ ప్రాసెస్. చిటికలో అయిపోతుంది ఇట్లా పచ్చడి, బీరకాయ పచ్చడి. ఇప్పుడు ఇందులో మనకు రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే. ఇందులో కొంచెం చింతపండు వేసి మూత పెట్టి కొంచెం సేపు మంచిగా మగ్గనిస్తే ఇది దగ్గరకు అయింది అనుకోండి, తీసి మిక్స్ చేసుకోవడం. ఇంకా పోపు వేసుకునే వాళ్ళు పోపు వేసుకోవచ్చు, మన ఇష్టం. అది పోపు వేసుకోకుండా తింటే కూడా బాగానే ఉంటుంది పచ్చడి. ఇది అందరూ ట్రై చేయండి. అట్లనే మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు, వాటర్ వేయకుండా జస్ట్ చింతపండు వేసేయండి. మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే ఆ నీళ్ళు వేసేసుకుంటే ఎత్తుకోవాలి, కానీ కొంచెం వేసుకోండి. అప్పుడు ఇన్స్టెంట్గా కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా అయిపోతుందండి. చాలా మట్టుకు అయితే బీరకాయ తినడానికి ఇష్టపడదు, మా ఇంట్లో అయితే అస్సలు ఇష్టపడదు పిల్లలు. సో మనం ఇట్లా పచ్చడి చేస్తే కనుక బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇట్లా దగ్గరికి అయింది కదా, ఇది దగ్గరికి అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుంటే అయిపోతుంది. అదే కడాయి ఇట్లా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు వేసేసుకుందాము. కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్, పోపుకి సరిపడా ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అట్లనే ఎండుమిర్చి, ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కొంచెం ఇంగువ, ఇది స్టవ్ ఆన్ ఉన్నప్పుడు వేసుకుంటే మళ్ళీ అంతా మాడిపోతుంది. అందుకే చూడండి ఇప్పుడు ఇందులోనే వేగిపోతుంది ఆ వేడికి. పచ్చడి వేసేసుకుందాము. ఇట్లా పచ్చడి అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం మంచిగా. స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు పోపు వేసినప్పుడు బంద్ చేసినాం కదా, మళ్ళీ ఒకసారి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చళ్ళు స్పైసీ ఉంటే బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీ కదండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నామంటే ఒక 10-15 మినిట్స్లో మంచిగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్లా కొంచెం వేగనిచ్చుకొని కొంచెం మగ్గాలి. మనకు ఆయిల్ కొంచెం పైకి వెళ్తుంది కదా, అప్పుడు బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో మాత్రం మా ఆయనకి ఇట్లా పోపు పెట్టి అట్లా తింటేనే బాగుంటుంది అన్నమాట. సో మేము ఇట్లా ప్రాసెస్ చేసుకుంటాము. మీరైతే టైం లేకపోతే అట్లా కూడా టేస్ట్ చేసుకొని తినవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి.
ఈ ఆఫీస్కి అట్లా వెళ్ళాలంటే తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.